షలోం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 11 వర్స్ 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. ఖాళీ సమాధి మన విశ్వాసమునకు పునాది. తండ్రికి విధేయత చూపుచు ఆయన చిత్తమును నెరవేర్చటానికి యేసయ్య ఎంత సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్నారో చూస్తాం. త్యాగపూరితమైన యేసయ్య జీవితం మనకు అన్ని విషయాలలోనూ మాదిరి. పునరుద్ధాన శక్తి కూడా ఇలాంటిదే. క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించటానికి మనలను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఇదేదో మహిమలతో కూడిన శక్తులు కలిగిన క్రైస్తవులుగా జీవించటం కాదు, కానీ మానవులుగా మన శక్తి చేత చేయలేనివి చేయటానికి మనలను బలపరుస్తుంది. ఇతరులను ప్రేమించటానికి, స్వార్థ పరిమళాలను మన తోటి వారికి అందించటానికి, వారిని క్రీస్తు వద్దకు నడిపించటానికి ఈ పునరుద్ధాన శక్తి మనలను ప్రేరేపిస్తుంది. పాతవి గతించగా మనలను నూతనంగా మార్చిన శక్తి, మరణపు ముళ్ళను విరిచిన శక్తి, సమాధిని గెలిచిన శక్తి ఈ పునరుద్ధాన శక్తి. రాబోవు నిత్య జీవమును గూర్చి ఇతరులు తెలుసుకొనలాగున ఇప్పటి ఈ జీవితంలో క్రీస్తు సంఘముగా ఆయన కొరకు జీవించే శక్తి పునరుద్ధాన శక్తి. సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని యేసయ్య చెప్తున్నారు. మనం కూడా సదాకాలము క్రీస్తుతో కూడా జీవించుచున్నాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అద్వితీయ కుమారుడు మా కొరకు భూమికెత్తించి గావించినటువంటి సిలువ మరణమునకై వందనాలు ప్రభువా. పునరుద్ధానము ద్వారా మరణమును జయించి మేము నిత్యము బ్రతుకులాగున మాకనుగ్రహించిన మీ శాశ్వత ప్రేమకై వేవేల వందనాలు యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.